హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం లీనియర్ ఈక్వేషన్ వన్ వేరియబుల్ అనే టాపిక్ గురించి ఇంట్రడక్షన్ నేర్చుకుందాం. ఈ టాపిక్లో ఫస్ట్ మనకి వేరియబుల్స్ ఏంటి, కాన్స్టెంట్స్ ఏంటి తెలియాలి. వేరియబుల్స్ అంటే నథింగ్ బట్ ఆల్ఫాబెట్స్, కాన్స్టెంట్స్ ఆర్ నెంబర్స్. వేరియబుల్స్ అనేవి చేంజ్ అవుతాయి వాల్యూ, కాన్స్టెంట్ వాల్యూ చేంజ్ అవ్వదు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చి టర్మ్స్. ఒక నెంబర్స్ మాత్రమే, కాన్స్టెంట్స్ మాత్రమే ఉంటే కాల్ దట్ ఈస్ కాల్డ్ ఏ న్యూమరికల్ టర్మ్. అండ్ XYZ ఆల్ఫాబెట్స్ ఉండి వేరియబుల్స్ మాత్రమే సింగిల్గా ఉంటే వీ కాల్ దట్ లిటరల్ టర్మ్. లెటర్స్ ఉంటాయి కాబట్టి అండ్ దేర్ కాంబినేషన్ 4x 7x² ఇవి కూడా టర్మ్స్ అవుతాయి. కాల్ దట్ ఆల్జిబ్రిక్ టర్మ్స్. నెక్స్ట్ ఫ్యాక్టర్. వాట్ ఈస్ ఎ ఫ్యాక్టర్? ఇన్ దిస్ టర్మ్ 5xy ద ఫ్యాక్టర్స్ ఆర్ 5xy. 5xy, these three are factors of 5xy. For example, 2 3s are 6. Here 2 3 are factors of 6. Next, quotient. After factors, we learn about the quotient, coefficient. In minus 7xy, the quotient of minus 7 is xy and the quotient of x is minus 7y and the quotient of y is minus 7x. మనం ఏ నెంబర్ కోషంట్ తీసుకుంటున్నామో ఆ టర్మ్లో ఉన్న రిమైనింగ్ పార్ట్ అంతా దాని కోషంట్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోషంట్ ఆఫ్ -7 అంటే రిమైనింగ్ టర్మ్ XY. ఈ XY ది కోషంట్ ఆఫ్ -7 అవుతుంది. నెక్స్ట్ -7 ఈజ్ ద కోషంట్ ఆఫ్ XY. దెన్ హియర్ దిస్ ఈస్ వాట్ కైండ్ ఆఫ్ కోషంట్ మీన్స్ న్యూమరికల్ కోషంట్. నెంబర్ మీన్స్ న్యూమరికల్ కోషంట్. And also x is the literal quotient of -7y. Here x is called literal quotient because letter, and y is called a literal quotient also of -7x. Next, like terms, unlike terms. Learn what are like terms. సేమ్ లిటరల్ కోషన్. లిటరల్ కోషన్ అండ్ లెటర్స్ అనుకున్నాం కదా, ఇక్కడ 7x 9x అని 3 టర్మ్స్ తీసుకున్నాం. ఈ 3 టర్మ్స్కి కూడా లిటరల్ కోషంట్ ఈక్వల్గా ఉంది, అంటే వేరియబుల్ ఈక్వల్గా ఉంది. ఎక్స్ సేమ్ ఒకటి ఉంటే అది లైక్ టర్మ్స్ అవుతాయి. అలా కాకుండా డిఫరెంట్ లిటరల్ కోషన్స్ ఉంటే మాత్రం అవి అన్లైక్ టర్మ్స్ అవుతాయి. ఇక్కడ XYZ అని లిటరల్ కోషన్స్ అనేవి చేంజ్ అయినాయి అనమాట. నెక్స్ట్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. A combination of terms connected by plus minus into divided by, అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్. కొన్ని టర్మ్స్ని కనుక డివైడ్ చేసి ఒక ఈక్వేషన్ కనుక ఒక ఎక్స్ప్రెషన్ ఫామ్ చేస్తే, నాట్ ఇన్ ఈక్వేషన్ ఎక్స్ప్రెషన్ ఫామ్ చేస్తే ఆ ఎక్స్ప్రెషన్ మనం ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అని అంటాం. అండ్ వాట్ ఈజ్ హియర్ 2x + 3y - 5లో 3 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ ప్లస్ మైనస్ అనేవి 3 టర్మ్స్ని కనుక కనెక్ట్ చేస్తూ ఉన్నాయి. అంటే ఈ ఎక్స్ప్రెషన్ని మనం ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అని అంటాం. నెక్స్ట్ ఆల్జిబ్రిక్ ఈక్వేషన్. ఈక్వేషన్ ఈజ్ అ ఓపెన్ స్టేట్మెంట్ ఇన్ ఈక్వాలిటీ సైన్. హియర్ ఇన్ ఈజ్ ఈక్వల్ టుకి ఇది ఈజ్ ఈక్వల్ టు కదా, ఈక్వాలిటీ సైన్ కదా, ఈజ్ ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్ ఉంది LHS అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. రైట్ సైడ్ ఉంది RHS. ఇది ఎక్కువ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. రైట్ సైడ్ ఉంది 2x + 3 అనేది 2 టర్మ్స్ కలిగి ఉంది కాబట్టి దీన్ని మనం ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అని అనొచ్చు. దిస్ ఈస్ కాల్డ్ RHS ఇస్ ఎ న్యూమరికల్ టర్మ్. నెంబర్ మాత్రమే ఉంది కదా, యూ కాల్ దట్ న్యూమరికల్ టర్మ్. ఇన్ దిస్ ఈక్వేషన్ x ఈస్ కాల్డ్ వేరియబుల్. నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్ ఓన్లీ వన్ పవర్ అంటే వేరియబుల్కి పవర్లో 1 మాత్రమే ఉంటే, వేరియబుల్ అంటే ఆల్ఫాబెట్ అనుకున్నాం కదా, ఆ లెటర్ ఆల్ఫాబెట్కి పవర్లో 1 మాత్రమే ఉంటే కాల్ దట్ ఈక్వేషన్ లీనియర్ ఈక్వేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2x² + 3 = 13 ఉంది కదా, ఇక్కడ ఎక్స్కి పవర్లో 2 ఉంది. 2 ఉంటే అది లీనియర్ ఈక్వేషన్ అవ్వదు. నెక్స్ట్ 1 వేరియబుల్ అన్నాడంటే 1 వేరియబులే ఉండాలి, 1 ఆల్ఫాబెట్టే ఉండాలి ఆ ఈక్వేషన్లో. ఇక్కడ చూడండి 2x + y = 13 ఉంది, ఇందులో 2 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ నాట్ ఏ 1 వేరియబుల్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అవ్వదు. సో లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్ అవ్వాలంటే 1 పవర్లో వేరియబుల్కి పవర్లో 1 ఉండాలి. ఇది లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్ ఈక్వేషన్ అని కూడా అంటాం మనం. పవర్లో 1 ఉండాలి, ఇంకా ఒక వేరియబుల్ మాత్రమే ఉండాలి. మనం ఈ వేరియబుల్నే సాల్వ్ చేస్తాం, దాన్ని సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ అని అంటాం. నెక్స్ట్ క్లాస్లో అది కూడా చూద్దాము. ఈ లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్లో ఫస్ట్ మీరు ఏం నేర్చుకున్నారంటే వేరియబుల్స్, కాన్స్టెంట్స్, టర్మ్స్,
ఇంకా ఫ్యాక్టర్ అంటే ఏంటి, కోషన్స్ మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం, అందులో న్యూమరికల్ అండ్ లిటరల్ కోషన్స్, లైక్ టర్మ్స్, అన్లైక్ టర్మ్స్, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్, ఆల్జిబ్రిక్ ఈక్వేషన్ని మనం ఐడెంటిఫై చేస్తాం. లాస్ట్‌గా లీనియర్ ఈక్వేషన్ వన్ వేరియబుల్ అంటే ఒక వేరియబుల్‌కి పవర్‌లో 1 మాత్రమే ఉండాలి. ఒక వేరియబుల్ మాత్రమే ఉండాలి.